మంత్లీ ఆర్బిటాల్ అనేది చేద్దామండి. అందుకేం చేయాలంటే మనం ఇప్పుడు ఈ డేట్ నుంచి ఇప్పుడు జరుగుతున్న డేట్ కి ఎన్ని నెలలు అయింది అనేది మనం తెలుసుకోవాలి. అందుకే ఈ డేట్ లో ఏమేమి తీసుకోవాలి, నెలలు సంవత్సరాలు తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు వచ్చేసరికి 7/7/2020. ఇది ఎప్పుడు చూసుకోవాలి, 15/9/1980కి చూసుకోవాలి. ఎన్ని నెలలు అవుతుంది, నెలలే కాబట్టి మనకి ఇక్కడ ఇది అవసరం లేదు. సో నెలలు 7 నుంచి 9 పోదు, ఇక్కడ నుంచి 1 ఇయర్ అప్పు తెచ్చుకోండి, అంటే తీసివేత 1 ఇయర్ అప్పు తెచ్చుకోండి. అంటే 1 ఇయర్ అంటే 12 నెలలు, ఇక్కడికి 1 ఇయర్ అంటే 12 నెలలు వస్తున్నాయి. 12 7 19, 19లో 9 పోతే 10 నెలలు. ఇటు 1 ఇయర్ అప్పు వచ్చేసింది. ఇంక ఇక్కడ ఎంత ఉంటుంది, 2019 ఉంటుంది. సో 2019లో 80 తీసేస్తే ఏమవుతుంది, 39 సంవత్సరాల 10 నెలలు. 39 సంవత్సరాల 10 నెలలు. ఇప్పుడు 39 సంవత్సరాలకి ఎన్ని నెలలు వస్తాయి, ఒక సంవత్సరానికి 12 నెలలు కదా. సో 12 9లు 108, 8 10 ఉంటుంది. 12 3 36, 1 10 46. ఇప్పుడు ఈ 10 నెలలు దీనికి యాడ్ చేయండి, 478 నెలలు. ఇది ఇప్పటికి ఇతను జన్మించి ఈ 478ని ఇతనిలో ఎన్ని అంకెలు ఉన్నాయి మనకి, 1 2 3 4 5 6 7. ఇది కూడా తీసుకోవాలి వాల్యుబుల్. 7 ఉన్నాయి కాబట్టి 7 × 9 63. ఈ 63తో దీన్ని డివైడ్ చేయాలి. ని 63తో డివైడ్ చేయాలి. 7 టైమ్స్ పోతుంది. 7 3 21, 1 2, 7 6 42, 2 44. 8లో 1 పోతే 7, 7లో 4 పోతే 3, 37 వచ్చింది. సో ఇక్కడికి 7 ఆర్బిట్స్ అయిపోయాయి, 7 వలయాలు అయిపోయాయి. ఓకే, ఇక్కడ దీన్ని మరలా మనకి నవగ్రహాలు కదా 9తో డివైడ్ చేయాలి. 9 4 36. ఇంకెంత ఉంది, 1 మంత్ ఉంది. ఇప్పుడేం చేయాలి, ఈ రోజు డేట్ లో నుంచి 1 మంత్ తీసేయాలి. ఈ రోజు డేట్ ఏంటి, 7/7/2020. దీంట్లో నుంచి 1 మంత్ తీసేయాలి. సో 7/6/2020. సో జూన్ 2020 ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి మంత్లీ ఆర్బిటాల్. జూన్ 2020 నుంచి మంత్లీ ఆర్బిటాల్ మనం స్టార్ట్ చేయాలి. తర్వాత ఇక్కడ చూస్తే మనకి 4 వచ్చాయి. ఈ 4 ఏం చేయాలంటే మనకి బర్త్ డేట్ లో నుంచి, ఇప్పుడు ఈ బర్త్ డేట్ అయితే ఉంది కదా, ఈ బర్త్ డేట్ లో నుంచి ఫస్ట్ సంవత్సరాల్లో కొట్టేయాలి 1 by 1. 4 అంటే ఇది కొట్టేసేయాలి. 2 3 4. ఇక మంత్ నుంచే వేసుకోవాలి మనం ఆర్బిట్స్. అవి ఎలా వేసుకోవాలి మంత్ నుంచి అంటే, ఇంతకుముందు ఏం చేసాం మనం, ఈ ఆర్బిటాల్ ఇప్పుడు ఇక్కడ నుంచి వేసుకున్నాం. ఫస్ట్ ఇయర్, తర్వాత మంత్, తర్వాత డేట్. ఇప్పుడు ఈ 4 అయిపోయాయి. ఇప్పుడు మంత్ నుంచి 09 అంటే 9, తర్వాత 1 5. నెక్స్ట్ మళ్ళీ ఇక మొత్తం ఇయర్ నుంచి 1 9 ఇలా. ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి, జూన్ 20 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి 9 నెలలు కలుపుకోవాలి మనం. దీనికి 9 నెలలు, ఇది 6. 6కి 9 కలిపితే 15. 15లో 1 తగ్గించండి, 14. అంటే 6కి 9 నెలలు కలపండి. అంటే ఏమవుతుంది, 15 నెలలు వస్తుంది. 15 అంటే ఏంటి మనకి, 15 నెలలు అంటే మనకి 21లో మార్చి వరకు వస్తుంది. 12కి 20 అయిపోతుంది, 21లో మార్చి వరకు వస్తుంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, మార్చి కంటే 1 నెల ముందే ఫిబ్రవరి 21 వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, జూన్ నుంచి కౌంట్ చేయండి. 9 జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరికి 9 వస్తుంది. ఇటు ఏమొస్తుంది, ఇంకా మార్చి నుంచి తీసుకుంటాం. మార్చ్ 21. మార్చ్ అంటే 3కి 9 కలపండి, 12 అంటే డిసెంబర్. 1 తగ్గించండి, నవంబర్ 21. నెక్స్ట్ నవంబర్ 21. నెక్స్ట్ వచ్చేసి డిసెంబర్ 21.
ఇక్కడ నుంచి 9 కలిపితే 9 వస్తుంది, సెప్టెంబర్ వస్తుంది. దానికి ఒకటి తగ్గించండి, ఆగస్ట్ 22. నెక్స్ట్ ఇటు వచ్చేసి సెప్టెంబర్ 22 టు 9కి 9 గా 2 18 అంటే ఒక 12 పోతే 6 ఉంటాయి. నెక్స్ట్ అంటే జూన్, దానికి ఒకటి తగ్గించండి, మే 23. నెక్స్ట్ జూన్ 23 టు జూన్ అంటే 6 అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చాం. సో మరి ఇది వస్తుంది ఫిబ్రవరి. దీని నెక్స్ట్ ఇయర్ ఏంది 24, ఇలా వస్తుంది. సో ఇప్పుడు ఈ రోజున మనం 9 సంవత్సరాల పీరియడ్ బాగుంది. మరి అందులో ఏది బాగుంది, ఏ పీరియడ్ బాగుంది మరలా చూసినట్లయితే ఇతని యొక్క డెస్టినీ ప్రకారం మనం హార్మోని చూసాం 3, 6, 9. ఇది 3, 6, 9 హార్మోని. దీనికి యాంటీ ఏంటి, 3కి 7, 8, 6కి 1, 9కి 2. ఇవి కనుకుంటే యాంటీ. చూడండి అవి ఎక్కడ ఉన్నాయి, ఇవి ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఇవి యాంటీ, ఈ నెలల్లో యాంటీ. తర్వాత ఇవి వచ్చేసి 9 ఓకే, ఇక్కడ 9 ఓకే, ఇక్కడ 9 ఓకే. మరి 5 ఏంటి, యాంటీలో లేదు, ఫేవర్ లో లేదు. సో ఇది యావరేజ్. ఇది ఇప్పుడు చూశారు కదా, 9 సంవత్సరాలు ఎక్సలెంట్ గా ఉంది. కానీ అందులో మరలా 9 నెలలు వచ్చేసరికి ఒక 9 నెలలు బాగున్నాయి, ఇంకో 9 నెలలు యావరేజ్ గా ఉన్నాయి, ఇంకొక 9 నెలలు బ్యాడ్ గా ఉన్నాయి. ఇక్కడ మనం ఈ 9 నెలలే తీసుకుంటాం. సో జూన్ 20 నుంచి ఫిబ్రవరి 21 లోపే ఇతను గనక ఆ పని చేసినట్లయితే ఇతనికి ఎక్సలెంట్ గా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు అని చెప్పొచ్చు. చూశారు కదా, ఈ విధంగా ఇయర్లీ ఆర్బిటాల్ ద్వారా మనం ఏ 9 సంవత్సరాలు బాగున్నాయో చూసుకున్నాం. అలాగే మంత్లీ ఆర్బిటాల్ ద్వారా ఏ 9 నెలలు బాగున్నాయో కూడా చూసుకోవడం జరిగింది. ఇదే విధంగా మనం నెక్స్ట్ వచ్చేసి డేస్ ఆర్బిటాల్ చూడొచ్చు. అంటే ఆ 9 నెలల్లో 9 రోజులు ఏది బాగున్నాయి. తర్వాత హవర్స్ ఆర్బిటాల్, ఆ 9 రోజుల్లో బాగున్న 9 రోజుల్లో 9 గంటలు ఏది బాగుంది. నెక్స్ట్ మరలా అందులో మినిట్స్ ఆర్బిటాల్, ఆ 9 గంటల్లో 9 నిమిషాలు ఏది బాగుంది. నెక్స్ట్ మళ్ళీ సెకండ్స్ ఆర్బిటాల్, ఆ 9 నిమిషాల్లో 9 సెకండ్లు ఏది బాగుంది. ఇంత డీప్గా చూసుకొని మీరు విద్యలో స్టార్ట్ అయ్యే రోజు కానీ, వ్యాపారం మొదలుపెట్టే రోజు కానీ, ఫర్మ్ రిజిస్ట్రేషన్ అప్పుడు కానీ, మ్యారేజ్ చేసుకునే రోజు కానీ ఖచ్చితంగా దీన్ని ఫాలో అయితే పాయింట్ ఆఫ్ రేంజ్లో సక్సెస్ మీ వెంటే ఉంటుంది. ఓకే అండి, ఇంకో సందర్భంలో మీకు డేస్ ఆర్బిటాల్, అవర్స్ ఆర్బిటాల్, మినిట్స్ ఆర్బిటాల్, సెకండ్స్ ఆర్బిటాల్ గురించి కూడా నేను మీకు తెలియజేస్తాను. ఓకే అండి, ఇక ఆయుష్ విషయానికి వచ్చినట్లయితే ఇప్పటికే వీడియో చాలా నిడివి అయినందున ఇక్కడ మెన్షన్ చేయలేకపోతున్నాను. మరో సందర్భంలో ఈ టాపిక్ గురించి మెన్షన్ చేస్తాను.